ప్రభుత్వంలో ప్రజలు మోసపోతున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మత పెద్దలది, మత ప్రచారకులది ఉంటది కదా. వాళ్ళు ఎందుకు ఇట్లాంటి మోసగాళ్ల పట్ల, ఇట్లాంటి దోపిడీదారుల పట్ల మౌనం వహిస్తున్నారు? మీకు కూడా ఏమన్నా వాటాలు ఉన్నాయి? అసలు ఎందుకు ఇందులో మీరు వీటిని ఎందుకు ఖండించలేకపోతున్నారని మనం అడగాలి. అలాగే ప్రభుత్వాలు మోసపోతున్న ప్రజల్ని కాపాడడానికి లేవా? 50 కోట్లు అంటే కోట్లాది రూపాయలు ప్రజలు మోసపోతున్నారు. పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాలు దాంట్లోని వెంటనే అరెస్ట్ చేసి కేసులు పెట్టాలి కదా. ఒక్క రోజుకే రోజుకి 50 కోట్లు అంటే ఇంకా నెలల కొద్ది చేస్తున్నప్పుడు, ఏళ్ల కొద్ది వ్యాపారాలు జరుగుతున్నప్పుడు ఎంత మంది మోసపోతా ఉన్నారు, ఎన్ని కోట్లు నష్టపోతా ఉన్నారు. అలాంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద అంత బాగా స్పందించారు కదా, మోసం జరుగుతుందని. పెద్ద పెద్ద నాయకుల మీద కూడా, యాక్టర్స్, సెలబ్రిటీస్ మీద కేసులు పెట్టగలిగే స్థాయికి వెళ్ళారు కదా. మరి ఇలాంటి పేరుతో ఎందుకు జరుగుతున్న వాటి మీద ఎందుకు కేసులు పెట్టారు? వెంటనే అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి అసలు బయటికి రాకుండా ఉంచాలండి. ప్రజల జీవితాలతో చెలగాటం కదా. ఎంతమంది కొనుక్కొని ఎంతమంది నష్టపోయారు, వాళ్ళ జీవితాలు ఏమైనాయి? మీరు వన్ సైడ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ డబ్బులు ఇచ్చి ఎవరితో మాట్లాడిస్తారో వాళ్ళని కాకుండా మోసపోయిన వాళ్ళని చూడండి. వాళ్ళ చాలా పెద్ద సంఖ్యలో బయట పడతారు. మీరు కనుక ఇది టెలికాస్ట్ చేసి ఒక మాట చెప్పండి, ఈ రంగురాళ్ళు కొనుక్కొని మోసపోయిన వాళ్ళు ఎవరు అని చెప్పండి. అదే వాళ్ళనే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. మీరు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూ చేద్దాం సార్, దీని మీద టైం ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకృతి వైజ్ఞానిక యాత్రలో తిరుగుతున్నాం, కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి అని. అందువల్ల లైవ్ లో రాలేకపోయాను, లైవ్ లో వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మనం ప్రజలు మాత్రం మోసపోకూడదని ఖచ్చితంగా చెప్పాలండి. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వాన్ని నిలదీయండి, కేసులు పెట్టమని అర్థం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా విజ్ఞాన దర్శిని రమేష్ సార్ ఏమంటున్నారంటే ఇదంతా ఒక బోగస్, ప్రజల నమ్మకాన్ని ఒక వ్యాపారంగా మలుచుకునే ప్రక్రియ. ఇది ఎవరైతే వచ్చి రివ్యూలు ఇస్తున్నారో వాళ్ళంతా ఏజెంట్లు. కింద కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదు, వస్తే అది వెంటనే డిలీట్ అయిపోతుంది. కాబట్టి ఈ అంశం మేము ఏం చెప్తున్నాం, ఎవరి గురించి చెప్తున్నామో ఈ పాటికి మీకు అందరికి అర్థమయ్యే ఉంటుంది. మిత్రులారా, మా దగ్గర కామెంట్స్ డిలీట్ కావు. కింద మీకు కనపడుతుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి, దానికి వాట్సాప్ చేయండి. నిజంగానే లక్షల రూపాయలు పెట్టి కొనుక్కొని మెల్లో వేసుకొని తిరుగుతున్న వాళ్ళు మంచిగా ఉన్నారా, మోసపోయిర్రా, మీకు మంచిగా అవుతుంది అనేది వాట్సాప్ చేయండి, కామెంట్ చేయండి. రైట్, ఇక ఇవి మార్నింగ్ న్యూస్ ఎపిసోడ్స్. ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తా విశేషాలు. ఇక రేపు వచ్చే మార్నింగ్ న్యూస్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.